హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేటు బయటకు వచ్చింది. ఈ 13,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారో మనకు ప్రభుత్వం అప్డేటు విడుదల చేసింది. సో ఏ తేదీన డబ్బులు పడతాయి, ముందుగా ఎవరికి పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సమయంలో ఆ సమావేశాలకు ముందుగానే తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున నిధులు జమ చెయ్యాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నెల 24వ తేదీకి ముందుగానే, అంటే ముందు తేదీల్లో వచ్చే ఏదైనా తేదీన లేదా ఆ తేదీ నాటికైనా తల్లికి వందనం నిధులను అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే తుది విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత ఉంటుంది. అలాగే ఈ పథకం తొలి విడత అమలుకు సంబంధించి సుమారు 10,049 కోట్ల నిధులను పరిపాలన అనుమతులు లభించే అవకాశం ఉందని సమాచారం వెలువడుతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన తుది తేదీలు, నిధుల విడుదల సమయం వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలల్లో చేరిన అర్హులైన విద్యార్థులకు రెండో విడతలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. అంటే ముందుగా ఎవరైతే స్కూల్లో నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళి చదువుతున్నారో వారికి జమ అవుతాయి. ఎవరైతే కొత్తగా స్కూలు లేదా కాలేజీల్లో జాయిన్ అయ్యారో వారికి రెండో విడతలో జమ అవుతాయి. సో కాబట్టి ఈ డబ్బులు రావాలంటే తల్లులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ, ఎన్పిసి లింకు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.